ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. 17 మ్యాచ్లు ముగిశాయి. కానీ ఇప్పటికీ ప్లే ఆఫ్ బెర్తుల కోసం నరాలు తెగే ఉత్కంఠత కొనసాగుతుంది. కేవలం ఒకే ఒక్క టీం క్వాలిఫై అయింది. మిగిలిన 2 స్థానాల కోసం 4 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ ఇచ్చిన గుజరాత్ జైంట్స్ రేసులోకి ఎలా వచ్చారు? ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్రస్తుతం టేబుల్ చూస్తే ఆర్సీబీ 10 పాయింట్లతో టాప్ లో ఉండి ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక రెండో స్థానంలో గుజరాత్ జైంట్స్ 8 పాయింట్లతో ఉండగా ముంబై మరియు ఢిల్లీ తలా 6 పాయింట్లతో ఉన్నారు. చివరిలో యూపీ వారియర్స్ 4 పాయింట్లతో పోరాడుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఢిల్లీపై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన గుజరాత్ ఒక్కసారిగా రెండో స్థానానికి వెళ్ళింది. గుజరాత్ క్వాలిఫై అవ్వాలంటే వీరు తమ చివరి మ్యాచ్ లో ముంబైని ఓడిస్తే నేరుగా 10 పాయింట్లతో క్వాలిఫై అవుతారు. ఒకవేళ ముంబై చేతిలో ఓడిపోతే మాత్రం వారి రన్ రేట్ నెగిటివ్ లో ఉంది కాబట్టి ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. వీరు నేరుగా ఫైనల్ వెళ్లాలంటే ఆర్సీబీ ఓడిపోవాలి మరియు గుజరాత్ భారీ తేడాతో గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఇప్పుడా లేదా ఎప్పుడూ కాదు అన్నట్లు ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఫిబ్రవరి 1న యూపీ వారియర్స్ తో జరిగే మ్యాచ్ లో గెలిస్తే ఢిల్లీ రేసులో ఉంటుంది. లీగ్ స్టేజ్ లో ఇదే చివరి మ్యాచ్ కాబట్టి అప్పటికి రన్ రేట్ ఎంత ఉండాలి, ఎన్ని ఓవర్లో గెలవాలి అనే క్లారిటీ ఢిల్లీకి ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు రన్ రేట్ పెద్ద బలం. వీరు గుజరాత్ ను ఓడిస్తే చాలు ప్లే ఆఫ్ గ్యారంటీ. ఒకవేళ ఓడినా తక్కువ పాయింట్ల దగ్గర టై అయితే వీరి రన్ రేటే వీరిని కాపాడుతుంది. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వారు ప్లే ఆఫ్ కు చేరారు. కానీ డైరెక్ట్ ఫైనల్ టికెట్ కావాలంటే యూపీపై గెలవాల్సిందే. చివరిలో ఉన్న యూపీ వారియర్స్ ఇంకా రేసులో ఉంది. వారు తమ తదుపరి 2 మ్యాచ్లు భారీ తేడాతో గెలిస్తే 8 పాయింట్లతో అద్భుతం చేసే అవకాశం ఉంది. కానీ ఇది జరగాలంటే అటు గుజరాత్ ఇటు ముంబై తమ మ్యాచ్ల్లో ఓడిపోవాలి. ఫ్రెండ్స్, మీ ప్రకారం ఈసారి ఫైనల్ చేరే ఆ 3 జట్లు ఏవి? గుజరాత్ జైంట్స్ ఈ ఊపును కొనసాగిస్తుందా లేక ముంబై మళ్ళీ పుంజుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.